హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డే సిరీస్. ఈరోజు 20. భవిష్యత్తు ఎవ్వరి చేతిలో లేదు. రేపు ఏం జరుగుతుందని ఎవ్వరికి ఏం తెలియదు. ఆ భవిష్యత్తులో బ్రతకడం ఒక నరకం. చాలామంది ఆ నరకంలో బ్రతుకుతున్నారు. భవిష్యత్తు గురించి కంగారు పడి చిన్న నుంచి పెద్దవాళ్ళు రేపు ఏం చేయాలి, రేపు ఏం జరుగుతుంది, రేపు ఎలా ఉంటుంది, భవిష్యత్తులో బ్రతుకుతున్నారు. భవిష్యత్తులో బ్రతికి ఈ రోజు గురించి మర్చిపోతున్నారు చాలామంది. భవిష్యత్తులో బ్రతికి ఈ రోజు ఏం చేయాలని ఆలోచించలేరు. ఈ క్షణంని కోల్పోతున్నారు. రేపటి భవిష్యత్తు గురించి ఆలోచించక ఈ రోజు నువ్వు పని చేస్తే నీ భవిష్యత్తు బాగుంటుంది. రేపటి గురించి భవిష్యత్తు గురించి ఆలోచించినావు అనుకో, ఈరోజు బాగుండదు. ఆ టెన్షన్లో నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఈరోజు నువ్వు ఏం చేయాలో అది చేస్తలేవు. రేపటి గురించి ఆలోచిస్తున్నావు. రేపటి గురించి ఆలోచించిన వల్ల ఈరోజు నువ్వు ఏం చేయలేకపోతున్నావు. నీ మైండ్ బాగా డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. నీ మూడ్ ఖరాబ్ అయిపోతుంది. ఈరోజు చేసే పని మీద ఫోకస్ చేయలేకపోతాను. ఆ ప్రాసెసింగ్లో వెళ్తలేవు. చెట్టుకు ఈరోజు నీళ్ళు పోస్తేనే రేపు కాయలు కాస్తుంది. రేపు కాయలు కాస్తుందని ఎల్లుండి పోయేద్దు. ఆ కళలో బ్రతుకుతున్నావు నువ్వు. అందుకే నేను ఏమంటా అంటే రేపటి భవిష్యత్తు కోసం కాదు, రేపు ఎవరు ఉంటారో ఎవరు ఉండరో ఎవరికి తెలియదు. అందుకే ఈరోజు నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, టైం ఈ క్షణం నీ చేతిలో ఉంది. క్షణం నువ్వు పని చేసినావు అనుకో, రేపటి భవిష్యత్తు బాగుంటుంది. అదే రేపు భవిష్యత్తు గురించి ఆలోచించి రేపైన వాళ్ళు మళ్ళీ ఎల్లుండి గురించి ఆలోచించినావు అనుకో, ఈరోజు నువ్వు ఏం చేయలేకపోతున్నావు కదా, ఏం పని చేయలేకపోతున్నావు. ఈరోజు పని చేయకపోతే రేపు భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది నీకు? ఉండదు. రేపు ఏం జరుగుతుందో, రేపు ఉంటానో ఉండనో, రేపు ఉంటావో ఉండవో అని నీకు తెలిసినప్పుడు ఈరోజు నువ్వు పని చేయాలి కదా. ప్రజెంట్లో బ్రతుకు, ప్రజెంట్లో సంతోషంగా ఉండు. ఎవ్వరు ఉండలేకపోతారు ఈ ప్రజెంట్లో. ఇప్పుడున్న కాలంలో ప్రజెంట్లో బ్రతకాలి. ప్రజెంట్లో నీకున్న కోరికలు ఈరోజే, ఈ క్షణమే నీ ఆఖరి శ్వాసలాగా పనిచేయి. రేపు నీ భవిష్యత్తు అవుతుంది. రేపటి భవిష్యత్తు గురించి ఆలోచించినావు అనుకో, నీ జీవితం నాశనం అవుతుంది. ఆ భ్రమల్లో బతుకుతావు నువ్వు. నీ భవిష్యత్తులో నువ్వు ముందుకు పోలేవు. ఎందుకంటే ఈ క్షణం నువ్వు వర్క్ చేస్తలేవు కదా, ఫోకస్ చేస్తలేవు. అదే ఆలోచనలో వెళ్ళిపోతాను. అదే రేపటి గురించి ఆలోచించాక ఈరోజు నువ్వు పని చేస్తే ఈ రోజే ఆఖరి రోజు అని ఆ దారిలో నువ్వు, నీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. రేపటి గురించి ఆలోచించకు, ఈ రోజు గురించి ఆలోచించు. ఈ రోజు ఆఖరి శ్వాసలాగా, ఆఖరి క్షణంలాగా ఎవరితోనూ ఎలా ఉండాలి, ఎంత హ్యాపీగా ఉండాలి, ఎలా బ్రతకాలి, ప్రజెంట్లో ఉండి చూపెట్టు. రిలేషన్లే కావచ్చు, నీకున్న ఇష్టం, ఆ ఆఖరి శ్వాస ఈ రోజైన ఆఖరి శ్వాసలాగా పనిచేయి. భవిష్యత్తు నీకు ఫ్యూచర్ ఇస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించినావు అనుకో, నీ జీవితం నాశనం అవుతుంది. మన దగ్గర ఒక టార్చ్ లైట్ ఉన్నది, మనం చీకట్లో పోతున్నాం. ఆ టార్చ్ లైట్ పట్టుకొని నువ్వు పోతాను, 4 అడుగులే చూపెడుతుంది. ఆ 4 అడుగులు నువ్వు వేస్తావు ముందుకు. నడుచుకుంటే 4 అడుగులు వందవే నువ్వు పోతావు. నీకు ఆ చీకటి నుంచి ఆ వెలుతురు కనబడుతుంది. టార్చ్ లైట్ వెలుతురు ముందు నీ భవిష్యత్తు కనబడేది కదా, 4 అడుగులే కనబడుతుంది. ఆ 4 అడుగులే నువ్వు వెళ్తావు. అలాగనే నీ జీవితం కూడా ముందు సాగించు. ఎక్కడికో వెళ్ళకు. ఈ క్షణం నువ్వు ఏం చేస్తున్నావు అని అది ఇంపార్టెంట్ నీ లైఫ్లో. ఈ క్షణం నువ్వు ఎలా బ్రతుకుతున్నావో అది ఇంపార్టెంట్. ఈ క్షణం నువ్వు నీ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో అది ఇంపార్టెంట్. ఈ రోజే నీ ఆఖరి రోజు అని అలా బ్రతుకు. మీలో ఎవ్వరు చదువుకుంటున్నారా, బిజినెస్ చేస్తున్నారా, జాబ్ చేస్తున్నారా, లేదంటే ఏదైనా ఫీల్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈరోజు ఆఖరి క్షణంలాగా బ్రతకండి. జీవితంలో ఎలా ఉండాలి కూడా మీకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నావో, ఈరోజు నువ్వు ఎంత పని చేస్తున్నావో, ఈరోజు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో, ఈరోజు నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావో, ఆఖరి క్షణంలాగా నువ్వు పనిచేయి. ఆఖరి క్షణంలాగా నువ్వు మాట్లాడు. ఆఖరి క్షణంలాగా సంతోషపడు. నీదేది ఉన్నదో ఈరోజే,
ఈ క్షణమే. ముందు భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించకు. ఈ క్షణం నువ్వు ఎలా ఉండాలో అంత హాయిగా బ్రతుకుతే నీ లైఫ్ వండర్ఫుల్గా ఉంటుంది. ఆ టార్చ్ లైట్ లాగా 4 అడుగులు కనబడుతుందిగా, 4 అడుగులేయి. ఈ రోజులో నువ్వు బ్రతికంటే రేపు నీ భవిష్యత్తు ఉంటుంది. రేపటి గురించి ఆలోచించంటే నీ భవిష్యత్తు ఉండదు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.